హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వినయం అంటే అందరికీ తెలుసు. రెస్పెక్ట్, గౌరవం ఇవన్నీ వస్తాయి. ఎవరైనా నమస్కారం పెట్టారనుకోండి, మనం ప్రతి నమస్కారం చేయటం అది సంస్కారం కిందకు వచ్చేది. దాన్ని వినయం అని ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ నమస్కారంతో పాటు ఇంకా ఇంకా చేస్తే అది అతి వినయం అయిపోయింది. అతి వినయం ధూర్త లక్షణం. అతి వినయం అనేది ధూర్త లక్షణం, అంటే దుష్టుడి లక్షణం అన్నమాట. వాడు గౌరవించాల్సిన దానికన్నా విపరీతంగా ఓవర్ డోసులో గౌరవించాడు అంటే వాడు ఏదో చేయబోతున్నాడని అర్థం. వాడి దుష్ట ఫీలింగ్ మనకు తెలియకుండా ఈ అతి వినయాన్ని ప్రదర్శించి దాన్ని కవర్ చేసుకోవాలని, ఎదుటి వ్యక్తిని నమ్మించాలి అన్న అర్థంలో ఈ అతి వినయాన్ని అనేది ప్రదర్శిస్తూ ఉంటారు. అందుకని మన పెద్దవాళ్ళు చెప్పేది, అతి వినయం ధూర్త లక్షణంరా. వాడేంద్రా నిన్నంత బాగా గౌరవిస్తున్నాడు, ఇవ్వాల్సిన గౌరవం కన్నా ఎక్కువ మామూలు గౌరవం ఇవ్వటం ఓకే, అది కామన్. కానీ ఇవ్వాల్సిన గౌరవం కన్నా ఎక్కువ ఇవ్వటం, కొంచెం అతిగా కనిపించడం, ఇది చూస్తే మన పెద్దవాళ్ళు అంటారు, అరే వాడితో కొంచెం జాగ్రత్త, వాడు చాలా ఓవర్గా గౌరవం ఇస్తున్నాడు, వాడు అతి వినయంగా నడుచుకుంటున్నాడు, జాగ్రత్త అంటారు. అంటే ఏంది? అతి వినయం ధూర్త లక్షణం, దుష్టుడి లక్షణం అన్నమాట. అందుకని ఎవడైనా మిమ్మల్ని అతిగా గౌరవిస్తూ ఉంటే తీసుకోండి, గౌరవం వద్దంటల్లా, ఇచ్చినంతవరకు తీసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మాటల్లో చేతల్లో ఒక కన్నేసి ఉంచండి. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఎవరిని చెప్పరు. పెద్దవాళ్ళ మాట సద్దిమాట అన్నది నిజంగా సద్దిమాటే. మన అవసరాన్ని మనం కాపాడేది, ఒక హెచ్చరిక లాంటిది. అతి వినయం ధూర్త లక్షణం. అట్లాంటి వ్యక్తులతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వినయం ఇచ్చారనుకోండి, మీరు కూడా తిరిగి గౌరవించండి, అందులో తప్పేం లేదు. కానీ అతి వినయం ఇస్తే తీసుకోండి, కానీ జాగ్రత్తగా ఉండండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.